ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బోటిక్ స్టైల్లో సన్నగా అంటే ఇప్పుడు మనకి థ్రెడ్ ఉంది చూసారా, జీరో సైజ్ థ్రెడ్ దొరుకుతున్నాయి చూడండి. మనకి ఈ థ్రెడ్ లాగానే మనకి ఈ పైపింగ్ మనకు వచ్చేసి బొందు రివర్స్ ఎలా తీయాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను చూడండి. ఎప్పుడైనా పైపింగ్ మనం రివర్స్ తీసేటప్పుడు, బొందుని మనం రివర్స్ తీసేటప్పుడు కొన్ని పాటించాలి మనం. అవి ఏంటి అంటే క్లాత్ అనేది కొంచెం మనకి కాటన్ లాగా కాకుండా మనకేంటంటే సిల్క్ ఐటమ్ కొంచెం మనం ఆల్రెడీ బ్లౌజులు ఏదైతే కుడుతున్నామో పట్టు ఐటమ్ అది దాంట్లోనే తీయడానికి ట్రై చేయాలి. అలాంటి వాటిలలోనే బొందు అనేది అవలీలగా మనకి రివర్స్ తిరుగుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకేంటి అంటే ఒక మిషన్ సూది, దానికి ఒక 5-6 పొరలు దారం రివర్స్ ఇలా తీసుకొని రివర్స్ కాదండి, ఇలా ఎక్కిచ్చేసి 2-3 పొరలు ఎక్కిచ్చేసి ఇలా చివరికి 3 వేసి ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్లాత్ని క్రాస్గా ఇలా చూడండి, క్రాస్గా అంటే క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే సాగే గుణం ఉంటుంది కాబట్టి 1 ఇంచు ఇంచెంబావు ఇది కడుపు నిండా క్లాత్ కూడా ఉండాలండి. మరీ సన్నగా కూడా మన క్లాత్ని కట్ చేయొద్దు. బొందు రివర్స్ తీసిన తర్వాత దాంట్లో మనకి బట్ట అనేది మంచిగా కడుపు నిండా ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు 2 బొందులకి మనకి 2 వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం ఎంత సన్నగా తీయాలి అనేది ఒక ప్లానింగ్ ఉండాలి మనకి. సన్నగా తీయాలి అనుకుంటే మనకి మినిమం వచ్చేసి ఇప్పుడు ఒక థ్రెడ్ మందం మనం తీయాలి అనుకుంటే ఆ థ్రెడ్ మందం కుట్టు దీని మీద వేయాలి మనం. అర్థమైందా? ఇది క్రాస్ ఉండే గుణం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. అయితే ఫస్ట్ వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా చూడండి, బొందు చక్కగా మనకి రివర్స్ తిరగడం కోసం కొద్దిగా మనం దీన్ని చక్కగా కొద్దిగా లావుగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా చూడండి, కొద్ది దూరం దాకా పోగా మనకు కావాల్సినంత దాన్ని కట్ చేసి పారేసినా కూడా మనకి ఎంతైతే అవసరమో అంత మనకి ఉంచుకునేటట్టుగా మనం దాన్ని తీసేసుకొని చూడండి, ఇలా పాదం మందం ఖర్చుతో సన్నగా ఇలా మనం రివర్స్ తీసేటట్టుగా కుట్టుకోవాలన్నమాట. చక్కగా చూసారా? ఇలా ఒక థ్రెడ్ మందమే, మనకి ఎక్కువ అవసరం లేదు. చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు పెట్టడం వల్ల మనం బొందు రివర్స్ తీస్తున్నా కూడా మనకి తాగం అనేది మనకి తెగకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా చేసిన తర్వాత దీన్ని కట్ చేసి ఇప్పుడు ఎటువైపు అయితే మనం వెడల్పు పెట్టుకున్నామో దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వెడల్పు పెట్టేసాను ఆల్రెడీ నేను. ఓకేనా? ఇలా మనం తీసినాక చూడండి, బొందు కుట్టుకునేటప్పుడు ఇలా మనకి కొස්සకి కుట్టుకోవాలి. అర్థమైంది? చూడండి, ఇలా కొස්සకు ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు మిషన్ సూది ఉందో, మిషన్ సూది అనేది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, ఇలా మనం మిషన్ సూది అయితే తీసుకోవాలి. మిషన్ సూది తీసుకొని ఇప్పుడు ఈ యొక్క కొసకి కొంచెం మన క్లాత్ గుంజినా కూడా పిగలకుండా ఉండేటట్టుగా ఇలా 2-3 ముడులు వేసుకోవాలి. ఉచ్చు ముడులు కానీ వేరే కానీ మన ఇలా స్టాండర్డ్గా ఉండేటట్టుగా ఇలా వేసుకొని చూడండి, ఇలా ఉచ్చుముడి వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ యొక్క చివరిని అంటే ఇది బొందు రివర్స్ తీయడం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్గా తీయాలి అంటే భయపడుతూ ఉంటారు, ఎలా వస్తుందని. చాలా సింపుల్ అనమాట. చూడండి, ఇలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను నేను మీకు. చూడండి, ఇలా రివర్స్ తీసేస్తే చాలు. చూసారా ఎంత ఈజీగా మనకి సూది అనేది వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు ఈ సూదిని మనకి మిషన్ ఉంటుంది కదా, మిషన్ పైన భాగానికి ఇలా మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని చక్కగా మనం ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా దారం టైట్గా పట్టేటట్టుగా మనం దాన్ని చుట్టుకోవాలి. చుట్టుకొని ఏదైతే కొస ఉందో ఫస్ట్ ఈ కొస మనకి మందమే ఉంది, మనకి లూజే ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా చూడండి, ఫస్ట్ ఈ కొసని తప్పియాలన్నమాట లోనకి. ఈజీగా పోతుంది మనకి కొస అనేది. అర్థమైంది? ఇలా ఈజీగా మనకి ఇలా అనగానే వెళ్ళిపోతుంది. మనం టైట్ పట్టాలన్నమాట దారం అనేది. 2 చేతులతో చక్కగా మనం ఇలా చేయాలి. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా వెళ్తుందో మనకి దారం అనేది. ఓకేనా? చక్కగా ఇలా మొత్తం కూడా ఇలా మనం తీసేసుకుంటూ రావాలి. మీకు కనిపించట్లేదు అనుకుంటా, మళ్ళీ 2 చుట్లు చుట్టి చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా సులువైన పద్ధతిలో. మరీ మనం బలవంతా దీని మీద పెట్టకుండా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ వెడల్పు పెట్టడం వల్ల ఆ దారి అనేది తెరుచుకుంటుంది అనమాట. ఆ క్లాత్ ఎంత క్లాత్ అయినా లోనకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది.
ఆ మనం ఏంటంటే వెడల్పు పెట్టుకున్నాం కదా ఇక్కడ దాకా చూడండి ఇలా. ఇప్పుడు చూడండి ఎంత సన్నగా వచ్చేస్తుందో, చక్కగా మనకి సన్నగా వస్తుందన్నమాట దారం అనేది. ఇక చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం తప్పించుకుంటూ జాగ్రత్తగా కొద్దిగా ఇలా అనుకోవాలి. ఒకేసారి కుప్ప దీంట్లో పెట్టకుండా చిన్నగా ఇలా అనుకోవాలి. చూడండి ఇలా. ఇలా చూసారా, చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఈ దారానికి మనం ఆ దారం సన్నగా ఉందో ఈ దారం సన్నగా ఉందో మీరే చెప్దురు కానీ, ఓకేనా. ఇక చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. రెండు కూడా పక్కనే పెడతాను నేను, మీరు చూసి చెప్పండి, ఓకేనా. చూడండి ఏ దారం సన్నగా ఉంది మనకి, చూసారా. మన థ్రెడ్ పైపింగ్ అలాగే ఉంది, ప్లస్ ఈ దారం కూడా సన్నగా అలాగే ఉంది. దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఎంత గట్టిగా ఉందో కూడా చూడండి. ఇలా మనం చాలా ఈజీ ప్రాసెస్లో, ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్లో మనం థ్రెడ్ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ లాంటిదే మనకి ఈ పైపింగ్ కూడా. అసలు మనం మెడకి పైపింగ్ వేసి ఇలా తీసి పెడితే అసలు ఈ థ్రెడ్ కలర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అనేటట్టుగా ఉంటుంది. బోటిక్ స్టైల్లో ఇలా తీయండి మీకు ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది మీకు తేడా అనేది రాదు. మళ్ళీ ఇంకొకటి కుట్టి చూపిస్తాను చూడండి, మీకు ఈజీ ప్రాసెస్లో చక్కగా త్వరగా తీసి చూపిస్తాను, ఓకేనా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా మీరు నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా చక్కగా మనం ఇలాంటివి చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. మీకు ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉండరు కదండి, ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది ఉంటుందో దీన్ని రివర్స్ తీయడానికి ఏదో కొత్త ఐటమ్స్ వస్తున్నాయి, దాంతో తీయాలనో సన్నగా రావాలంటే ఎలానో అంటారు. చూడండి ఇప్పుడు నేను ఉన్న వస్తువులతోనే మీకు చక్కగా తీసి చూపించాను. మనది ఏంటంటే అంతా కూడా మాస్టర్ కటింగ్ ఎలాగో మొత్తం కూడా మనకి పని కూడా బోటిక్ స్టైల్ పని ఉంటుంది మన దగ్గర, ప్రతిదీ కూడా అలాగే మన దగ్గర కటింగ్ కూడా అలాగే ఉంటుంది. టూల్ కిట్స్ కూడా అలాగే మనకి సంబంధించినవన్నీ ఉంటాయి. మీరు ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఖర్చు పెట్టి మీరు తీసుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ మీకు పనికొచ్చేవే ఉంటాయి అన్నమాట అన్నీ మన దగ్గర, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి చాలా సులువైన పద్ధతిలో నేను మీకు తీసి చూపిస్తాను, ఓకేనా. చూడండి దీన్ని ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ లావుగా ఉన్న వైపుకి వెళ్ళి మనం చూడండి మళ్ళీ దీనికి కొంచెం లావుగా ఉన్న వైపు వెళ్ళి మళ్ళీ పెట్టేసుకోవాలి. రిస్క్ అనుకోవద్దు, పనిని ఇష్టంగా చేయాలి. ఎంత ఇష్టంగా చేస్తే అంత మనకి పని అనేది వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, ఒకసారి చక్కగా ఈ సూది దీంట్లో పెట్టి రివర్స్ తీసుకోవాలి. నేను డబల్ క్లాస్ చెప్తున్నానండి మీకు, ఒకటేది కాదు. ఎందుకంటే 1కి 2 సార్లు చెప్తేనే కదండి ఎవరికైనా వచ్చేది. చూడండి ఇలా సూది దూరే అంత కుట్టుకుంటే చాలు మనం థ్రెడ్కి. ఇక చూడండి సూది దూరే అంతా ఇది కుట్టుకొని సూదిని అవతలకి తీస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత సన్నగా ఉన్నా కూడా క్లాత్ ఉరుక్కుంటూ మనకి రివర్స్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా చూడండి దారం వెళ్ళిపోయింది, సూది వెళ్ళిపోయింది బయటికి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఇలా దగ్గర గుంజేసుకొని మొత్తం దారాన్ని బయటికి తీసుకొచ్చి చూడండి ఇలా మొత్తం దారాన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని దగ్గరికి ఇలా మిషన్కి వేసుకొని చుట్టుకోవాలి. ఇలా మిషన్ పైన సూది రాడ్ ఉంటుంది కదా, దానికి వేసుకొని చుట్టుకొని చిన్నగా చూడండి. ఇది కొంచెం మనం వెడల్పు కుట్టాం కాబట్టి మీకు చూడండి ఎంత అవలీలగా వెళ్తుంది అంటే అంత అవలీలగా వచ్చేస్తుంది. ఇలా చిన్నగా మనం ఈ దారం తెగకుండా బలవంత దాని మీద చూపించకుండా రివర్స్ తీసుకుంటూ చిన్నగా ఆ ఒక దారాన్ని బయటికి వెళ్ళేటట్టుగా, ఇప్పుడు ఆ థ్రెడ్ని బయటకు వచ్చేదాకా మనం కష్టపడాలి అంతే. దారం తెగిపోయింది అనుకోండి మధ్యలో, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కసారి కొంచెం ఆ దారాన్ని అలా తప్పించుకుంటూ చిన్నగా మనం ఆ దారాన్ని తీసామనుకోండి, ఆ క్లాత్ని దాంట్లోని పోనిచ్చుకుంటూ ఇక్కడ కొంచెం పట్టేసింది చూడండి, కొంచెం ఇలాంటి కాడ తప్పించుకోవాలి. ఇంకా చూడండి ఇలా దారం వచ్చేసింది కథం. ఇప్పుడు దీన్ని మనం అవలీలగా తీయొచ్చు అనమాట. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా, ఇక్కడ చిక్కు పడకుండా చిన్నగా ఇలా అనుకుంటూ చక్కగా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఒకసారి ఇలా అనుకోవాలి, వెనక్కి చిక్కుపడ్డప్పుడు ఇలా అనుకొని ఆ దారాన్ని మొత్తాన్ని తీసేసుకుంటూ దాన్ని చిన్నగా ఇలా అనుకోవాలి రివర్స్. ఇంకా చూడండి చక్కగా వచ్చేస్తుంది మనం, చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. మళ్ళీ మీకు కనిపించట్లేదు కదా దగ్గరికని నేను చూపిస్తాను చూడండి. కొద్దిగా రిస్క్ అనుకోకుండా తీస్తే చాలా సులువండి. ఏదైనా కూడా మనం రిస్క్ అనుకున్నామనుకోండి కథం ఏది చేయలేము మనం, ఓకేనా. ఇలా చిన్నగా చక్కగా తీసేయండి. అలాగే మీరు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే
ఆ 5వ బ్యాచ్ కూడా సగం క్లాసులు అయిపోయాయండి. ఆల్రెడీ వాళ్ళకి 3 రకాల బ్లౌజులు నేర్పించేశాను. ఇంకొక 1 మంత్లో 6వ బ్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు 2 కూడా విడివిడిగా, అంటే ఉదయం ఏమో ఆఫ్లైన్ క్లాసులు 1 దాకా క్లాస్ ఉంటుందండి. 1 కాడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్లో ఏంటి అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 దాకా ఉంటుందన్నమాట క్లాస్ అనేది. ఓకేనా? అలా మధ్యాహ్నం ప్లాన్ చేసాము. వేరే క్లాసులేనండి. ఎందుకంటే కొంతమందికి ఉదయం తీరుతుంది, కొంతమందికి సాయంత్రం తీరుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమని మేము ప్లానింగ్ చేసాము, అందరికి ఉపయోగపడేటట్టుగా. ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి. ఇంకా ఇప్పుడు దగ్గర ఒక 50 మంది దాకా అడ్మిషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశం అయితే మాకుంది. ఇంకా మిషన్స్ కూడా పెంచుతున్నాము. మిషన్కి 2 చొప్పున 25 మిషన్లు పెంచాలనుకుంటున్నాము. దగ్గర ఒక 50 మంది దాకా ప్లానింగ్ అనేది ఉంది. ఇప్పుడు మేము 3 ఉన్నాము నేర్పించేవాళ్ళం. మీకు టెన్షన్ ఏమి లేదు. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా పర్వాలేదు, ఆఫ్లైన్లో ఆన్లైన్లో నేర్చుకున్నా పర్లేదు. అలాగే హాస్టల్ సౌకర్యం కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన యూట్యూబ్లో పెట్టేశానండి, లొకేషన్తో సహా. మనం ఎక్కడ నేర్పిస్తున్నాం, ఎలా నేర్పిస్తున్నాం అనేది. మనది వచ్చేసి హుజూర్ నగర్ అండి. హుజూర్ నగర్ ఎక్కడ అనుకుంటే, మీరు హైదరాబాద్ టు విజయవాడ హైవేలో మీరు వెళ్తుంటే మధ్యలో కోదాడ తగులుతుందనమాట. ఆ కోదాడ పక్కనే హుజూర్ నగర్ 10 కిలోమీటర్లు ఉంటుంది. హుజూర్ నగర్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్లో దిగేసి బాలు అండ్ పాషా టైలర్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ దాకా వచ్చి ఎవరినైనా అడగడానికి మొహమాటం అనుకుంటే, మీరు శాంతి స్తూపం దాకా వస్తే బొమ్మన షాప్ డ్రెస్సెస్ అని కనబడుతుంది. ఆ డ్రెస్ పక్కనే ఒక మెట్లు ఎక్కే దారి ఉంటుంది. ఆ దారి వెళ్ళిన తర్వాత ఒక బ్యాంక్ తగులుతుంది. అలా మీరు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి మన హాస్టల్ తగులుతుంది. ఆ ఫ్లోర్ మొత్తం మందే. అందుట్లోనే హాస్టల్, అందుట్లోనే క్లాసులు ఉంటాయి. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అలాగే క్లాతులు అవి ఏదైనా కావాలన్నా కూడా మన దగ్గరే దొరుకుతాయి. బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్రతిదీ కూడా ఉంది. అలాగే మంచి వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో మీరే కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేస్తే ఆ కామెంట్ ప్రకారం నేను వీడియో తీసి పెడతాను.